బాలీవుడ్లో ఇటీవల విడుదలైన దురంధర్ సినిమా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కనిపించిన బడే సాహెబ్ అనే పాత్ర ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పోలి ఉన్న ఈ పాత్రను జీవిత చర్మాంకంలో ఉన్న వ్యక్తిగా చూపించడంతో సినిమా ప్రపంచాన్ని దాటి రాజకీయ భద్రతా వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. ఒకప్పుడు భారత అండర్ వరల్డ్ పై తిరుగులేని ప్రభావం చూపిన దావూద్ ఇబ్రహీం ఇప్పుడు పూర్తిగా బలహీనపడ్డాడా, అతని ప్రభావం తగ్గిపోయిందా అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సినిమాలో చూపించిన ఈ పాత్ర కల్పితమే అయినప్పటికీ దానిని దావూద్ ఇబ్రహీంతో పోలిస్తూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాలో కొన్ని ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం భారత అండర్ వరల్డ్లో తమ ప్రభావం తగ్గిపోతోందనే ఆందోళనతో దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డీ కంపెనీ మళ్లీ చురుగ్గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నివేదికల ప్రకారం డీ కంపెనీ కొత్త సభ్యులను చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా ముంబై నగరాన్ని కేంద్రంగా చేసుకుని యువకులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ బాధ్యతను డీ కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న షకీల్ వర్గానికి అప్పగించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆందోళనకర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. కొత్తగా చేరే వ్యక్తులకు శిక్షణ, ఆయుధాల సమీకరణ, కార్యాచరణ ప్రణాళికల విషయంలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను భద్రతా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఈ మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యత మున్నా జింగాదా అనే పేరుగాంచిన షూటర్కు అప్పగించినట్లు చెబుతున్నారు. అతని ద్వారా కొత్త సభ్యులను సమీకరించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ప్రణాళిక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబైలో ప్రత్యేకంగా కొందరిని గ్యాంగ్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. సామాజిక, రాజకీయ అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే కొత్తగా చేరే వారికి అసలు లక్ష్యమేంటో పూర్తిగా తెలియజేయకుండా గోప్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా నివేదికలు సూచిస్తున్నాయి. భారత్లో ఏదైనా పెద్ద దాడి చేయాలన్నా, కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవాలన్నా అందుకు అవసరమైన మౌలిక వ్యవస్థను మళ్లీ నిర్మించాలనే ప్రయత్నం జరుగుతోందని నిఘా వర్గాలు అంచనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు భారత అండర్ వరల్డ్లో దావూద్ ఇబ్రహీం పేరు వినిపించగానే భయాందోళనలు నెలకొనేవి. కానీ గత కొన్నేళ్లుగా అతని నెట్వర్క్ బలహీనపడిందనే అభిప్రాయం ఏర్పడింది. పలు దేశాల్లో జరిగిన చర్యలు, అంతర్జాతీయ ఒత్తిడి, భారత భద్రతా సంస్థల నిఘా కారణంగా డీ కంపెనీ ప్రభావం తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కొత్త వ్యూహాలతో ముందుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఢిల్లీలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. భద్రతా సంస్థలు దేశవ్యాప్తంగా అనుమానాస్పద కార్యకలాపాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఒక సినిమా పాత్రతో మొదలైన చర్చ ఇప్పుడు దేశ భద్రత, అండర్ వరల్డ్ నెట్వర్క్, అంతర్జాతీయ సంబంధాల వరకు విస్తరించింది. దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ నిజంగా మళ్లీ చురుగ్గా మారుతోందా? డీ కంపెనీ కొత్త వ్యూహంతో ముందుకొస్తోందా? లేదంటే ఇవన్నీ కేవలం నిఘా వర్గాల అనుమానాలు, మీడియా కథనాలకే పరిమితమా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దేశ భద్రతా సంస్థలు ఈ పరిణామాలపై అత్యంత అప్రమత్తంగా నిఘా కొనసాగిస్తున్నాయి.